చేయడానికి వీల్లేదు. అందువలన దేవాలయంలో ఒకనాడు రథోత్సవ సమయంలో రథోత్సవం చేయడానికి ప్రజలను ఆవాహన చేసి దాని మీద స్వామివారిని జయించేరు చేసి రథోత్సవం చేశారు. కాబట్టి ఇలాంటి ఆర్థిక బ్రహ్మోత్సవాలు రథోత్సవం వైశాఖ బహుళ పాఠ్యం వరకు కూడా 9 రోజులు స్వామివారికి నిరంతరం వివిధ రకాలైనటువంటి ఉత్సవాల మీద వాహనాల మీద స్వామివారికి సేవ జరుగుతుంది. ఒక్కొక్క వాహనం ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది. గజవాహనం అంటే ఐశ్వర్యం. గజవాహనం అంటే ఐశ్వర్యం. ఆ గజవాహనం మీద స్వామి ఉన్నప్పుడు వారిని కనుక మనం సేవించినట్లయితే మనకు ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే హనుమంత వాహనం దాని మీద స్వామి ఉన్నప్పుడు సకల పీడలు కూడా ఆ స్వామిని హనుమంత వాహనం మీద చూసినప్పుడు సకల పీడలు సర్వ రుగ్మతలు కూడా నశిస్తాయి చెప్పి శాస్త్రం చెప్తుంది. అలాగే శేషం సహస్ర శీర్షాలు అనుకుంటే వాటికి కూడా సహస్ర మనాభరి మండల మధ్య దానికి కూడా 1000 తలకాయలు ఉంటాయి. అలాంటి పాంపు మీద స్వామి నిత్యము కూడా దేవేతో కూర్చొని పడుతూ ఉంటారు. అలా శేషవాహనం మనం కనుక దర్శించినట్టయితే వైకుంఠంలో ఉన్న స్వామిని స్వయంగా దర్శించినటువంటి ఫలితం మనకు వస్తుందన్నమాట. అలాగే పొన్నమానం ఇహలోకంలో ఏమీ లేదంతా కూడా ఆ గోపికల యొక్క వస్త్రాలను హరించి వారికి యోగ్యతను కలిగించి ఉన్నామనకాల నుంచి వారికి యోగ్యత కలిగించి ఇక ఆ గోపికలందరికీ కూడా తన లీలామానుష స్వరూపుడుగా చెప్పినటువంటి అవతారం శ్రీకృష్ణ పరమాత్మ అవతారం. అందువల్ల ఆ పొన్నమాన ఉత్సవంలో స్వామివారిని దర్శించి మనకున్నటువంటి ఏదైనా ఐకానుష్ఠాలు ఉన్నటువంటి ఏదైనా రంపతులు ఉన్నట్టయితే అవన్నీ కూడా నశించి వేదాంతం అనేటువంటిది మనకు బోధపడుతుంది. అందువల్ల ఈ పొన్నమాన ఉత్సవంలో స్వామిని మనం దర్శిస్తే ఇక రథోత్సవం రహస్యం కేశవం దృష్ట్యా పునర్జన్మ లభించతే అని శాస్త్రం చెబుతుంది. రథంలో ఉన్నటువంటి స్వామిని వివాహం అయిన తర్వాత దేవేరులతో చక్కగా నవ్వుతూ చిరునవ్వుతో స్వామి మనకు దర్శనమిచ్చినప్పుడు పునర్జన్మ అనేది ఉండగల. అలాగే నవాన్నిక బ్రహ్మోత్సవంలో కొంతమంది కొన్ని యొక్క వాహనాల సేవల్ని చూడడానికి ఉండకూడదు. అలాంటి వారు ఈ రథంలో ఉన్నటువంటి స్వామిని కనుక చూసినట్లయితే 9 వాహన సేవలను చూసినంత ఫలితం ఒక్క రథ వీళ్ళలోనే ఉంటుంది. అందువల్లే మాకు తెలుసు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు రావయ్య రథం అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి రథోత్సవంలో పాల్గొంటారు. వాళ్ళకి తెలిసి పాల్గొన్నా తెలియక పాల్గొన్నా నిప్పు శక్తి నా యొక్క భక్తిని నేను స్వామికి చాటుతున్నాను అని చెప్తానికి అర్థం. దేవాలయాన్ని నిర్మించారు. అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనది దక్షిణ భారతంలో